నమో వెంకటేశాయ నమః. ఆ వెంకటేశ్వరుని యొక్క లీలలు మనము చూడాలంటే కోకొల్లలు. ఈ యొక్క లీలలలో ఒక్క లీల శ్రీ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః శ్రీ వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఎన్ని రకాలుగా మన ప్రత్యక్ష దైవాన్ని పొగిడినా కూడాను ఎన్నిసార్లు పొగడాలో, ఎన్నిసార్లు దర్శించుకున్నా ఆయనను తనివి తీరరు. ఒక గొప్ప వ్యక్తి ఒక కంపెనీని పెట్టాడు, 6,000 కోట్లకు అమ్మాడు. కానీ తన మనసులో ఉన్న ఒక్క కోరికను ఆయన ఇష్టదైవానికి ఇవ్వాలని కోరుకున్నాడు. ఆ యొక్క కోరికను ఏ విధంగా ఇచ్చాడంటేను 121 కిలోల బంగారును మన శ్రీ వెంకటేశ్వర స్వామికి, తన ఇష్టదైవానికి ఇచ్చుకున్నాడట. చూడండి ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మన శ్రీకృష్ణదేవరాయలు కూడా తన భక్తితో కొన్ని కేజీల బంగారు, 126 ఇంత అనేటటువంటిది చెప్పలేమండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు బంగారు కానుకగా వస్తూనే ఉంటుంది. ఈ మధ్య మన సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చెబుతూ పేరును మాత్రము గోప్యంగా ఉంచారు. నేను చదివి ఆశ్చర్యపోయాను. 1 కేజీనా, 2 కేజీలా, 3 కేజీలా, 4 కేజీలా చెప్పండి. 121 కేజీలు బంగారు సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇవ్వలేరు, పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు తప్ప. వారు చేసుకున్న పూర్వ పుణ్యము 6,000 కోట్లతో అమ్ముడుపోవము, మరి 121 కోట్లతో 121 కేజీల బంగారాన్ని స్వామికి విరాళంగా ఇవ్వడం అనేటటువంటిది ఇటీవల కాలంలో నేను ఎప్పుడు చూడలేదు. అటువంటి వారిని దర్శించుకోలేము. ఎందుకంటే పేర్లు గోప్యము, ఆ యొక్క ఫోటో కూడా గోప్యం. కాబట్టి వినుట కనుట, అంతేగాని ఆ బంగారాన్ని ఆ ఇష్టదైవానికి ఇవ్వడం అనేటటువంటిది ఒక్క గొప్ప విషయంగా నేను ఇది చేసుకున్నాను. కాబట్టి నమో వెంకటేశాయ నమః, నమో వెంకటేశాయ నమః.